నమస్తే, నేను ప్రియాంకారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టబోతున్నారు అనే ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అసలు ఈ కొడంగల్ నియోజకవర్గాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి వదలడానికి సిద్ధంగా ఉన్నారు? అసలు ఏదైతే న్యూస్ బయటకు వచ్చిందో ఇది వాస్తవమా కాదా అనేది ముందు తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. కొడంగల్ నియోజకవర్గాన్ని రేవంత్ రెడ్డి గారు వదిలేస్తున్నారు అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాస్తవమా కాదా? సెకండ్ ఏంటి అంటే ఇది నిజమైతే ఎందుకు వదిలేస్తున్నారు? ఇప్పుడు అది వాస్తవమే. ప్రెస్ మీట్లో ఆయనే చెప్పాడు, కొడంగల్ నియోజకవర్గాన్ని అవసరమైతే నేను వదిలేస్తానని. ఎందుకు చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు అని అంటే, ఢిల్లీలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి పార్లమెంట్లో జరిగినటువంటి మహిళా బిల్లు, ఆ తర్వాత జరిగిన ఓటింగు, ఆ ఓటింగ్లో అధికార పక్షం ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోవటం, ఇవన్నీ కనుక అయిపోయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి మీరు మహిళా రిజర్వేషన్ అని చెప్పేసి బ్లేమ్ చేస్తున్నారు, అలా బ్లేమ్ చేయకుండా మీరు నిజంగా మహిళా రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి 543 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ 543 స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్ ఇవ్వచ్చు. మీరు 2019లో బిల్లు ఒకటి పెట్టారు కదా, ఆ రోజు కూడా 33% రిజర్వేషన్ మహిళలకు అని చెప్పి పాస్ చేశారు కదా, ఆ బిల్లుకి మేము ఓకే. కానీ మీరు కొత్తగా ఏదైతే తీసుకొచ్చారో ఈ బిల్లు, దానికి అటాచ్గా పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే తీసుకొచ్చారో దానికి మేము వ్యతిరేకము అని చెప్పి ఆయన చెప్తూ, మీరు కనుక ఈ 543 నియోజకవర్గాలకి కట్టుబడి రిజర్వేషన్ కనుక అమలు చేస్తే దానికి తగిన విధంగా అసెంబ్లీలో కూడా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మీరు రిజర్వేషన్లు, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి స్థానాలు ఉన్నాయి కదా, 119 స్థానాలు ఉన్నాయి కదా, ఈ 119 స్థానాలు చాలు మాకు అసెంబ్లీ. ఈ అసెంబ్లీ స్థానాల్లో కూడా మీరు 33% రిజర్వేషన్ ఇచ్చేసేయండి, ఒకవేళ నా సీటు పోయినా నేను కూడా ఇస్తాను, అంతే తప్ప భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి మీరు అన్యాయం చేయొద్దు. మీరు 543 స్థానాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మీరు చెప్పండి, ఆ బిల్లును పాస్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను, దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి అందరూ ముఖ్యమంత్రులు అలాగే ఆయా పార్టీల అధినేతలతో నేనే మాట్లాడి ఒప్పిస్తాను అని చెప్పి ఆయన ఢిల్లీలో చేసినటువంటి ఒక ప్రకటన. దీన్ని వేసేసుకొని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ లేదా బీజేపీ కానీ కొడంగల్ నియోజకవర్గంలో ఎలాగో ఓడిపోతాడు రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ పోటీ చేస్తే, అందుకని ఆయన అక్కడి నుంచి ఎగ్జిట్ కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు అవసరమైతే నేను కొడంగల్ నియోజకవర్గాన్ని వదిలిపెడతానని చెప్పి చెప్తున్నాడు. ఇది కేవలం ఆయన రాజకీయం కోసం వాడుకుంటున్నాడు, అంతే తప్ప ఆయన చిత్తశుద్ధి లేదు నియోజకవర్గాల పునర్విభజన మీద అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన విషయంలో రాజకీయపరమైనటువంటి చదరంగం, రాజకీయపరమైన ఈక్వేషన్ కనుక మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని పార్టీలు ఎక్సెప్ట్ కమ్యూనిస్టులు మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. తెలంగాణలో ఒక కాంగ్రెస్ తప్ప అందరూ సపోర్ట్ చేశారు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ తప్ప, ఎంఐఎం ఈ తప్ప. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాజకీయాన్ని తీసుకుంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చింది నియోజకవర్గాల్లో పునర్విభజనకి, అలాగే మహిళా బిల్లుకి కూడా. ఒకవైపు దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు అలాగే స్టాలిన్ వీళ్ళందరూ కూడా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని చెప్పి పెద్ద ఉద్యమం తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి కేటీఆర్ గారు ఆ మధ్య చెన్నై వెళ్ళారు. చెన్నై వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేశారు మీటింగ్లో కూడా. కానీ ఇప్పుడు బేషరతుగా అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో బిల్లుకు మద్దతు ఇస్తున్నాం మేము, రిజర్వేషన్ బిల్లుకి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంది. అంటే వీటన్నింటినీ పరిశీలిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఎలక్షన్కి సంబంధించినటువంటి చదరంగం ఏ విధంగా ఉండిపోతుంది అనేది ఒకటి క్లారిటీ వస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అనేది కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటి, బీజేపీకి సంబంధించినటువంటి లీడర్ ఆయన అని చెప్పి కొత్త పుకార్లు పుట్టించారు. ఎందుకు అని అంటే, ఢిల్లీలో ఒక మీటింగ్ జరిగింది, తెలుగుదేశం పార్టీ ఎంపీకి సంబంధించినటువంటి గెట్ టుగెదర్ పెడితే అక్కడ ఆహ్వానించారు కేంద్ర మంత్రి, నాకు తెలిసి పెమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళందరూ అటెండ్ అయ్యారు దానికి. దాంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వెళ్తున్నాడు, మళ్ళీ బీజేపీలోకి వెళ్ళబోతున్నాడని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో పునర్విభజన బిల్లు అలాగే మహిళా బిల్లును వ్యతిరేకించారు. కారణం ఏంటంటే ఈ రెండింటిని కలిపి పెట్టారు అని చెప్పి ఉద్దేశంతో, మీరు ఒరిజినల్ బిల్లు పెట్టండి మేము సపోర్ట్ చేస్తాం ఏ రోజైనా చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆ తర్వాత కంటిన్యూషన్లో వీళ్ళు పెట్టినటువంటి గెట్ టుగెదర్లో ఆయన పరిచయాల కొద్దీ ఆయన అటెండ్ అయ్యాడు. అటెండ్ అయినటువంటి దాన్ని బేస్ చేసుకొని బీజేపీలోకి వెళ్తున్నాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, అక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నాడని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు రేవంత్ రెడ్డి గారిని
టార్గెట్ చేశారు. అవును. టార్గెట్ చేయడంతో పాటు ఇప్పుడు ఏమంటే కొడంగల్ని వదిలిపెట్టుకోవడానికి సిద్ధమయ్యాడని అంటే ఈసారి ఆయన అక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు, ఆయన రాజకీయంగా చాలా గ్రాఫ్ పడిపోయింది ఆయనది అని చెప్పి చెబుతున్నారు. వాస్తవంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది రాగానే ఫస్ట్ హైబ్రిడ్ మోడల్ని పరిచయం చేసింది, హైబ్రిడ్ మోడల్ని ప్రస్తావించింది ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు. దాని మీద విస్తృతంగా చర్చ జరిగింది ఢిల్లీలో కూడా, హైబ్రిడ్ మోడల్ తీసుకుంటే ఎలా ఉంటుందని. ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే 50% సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏదైతే ఇస్తూ ఉంటున్నారో అంటే 50% అదనంగా నియోజకవర్గాల పునర్విభజనకి ఇప్పుడు ఉండే వాటికి 50% అదనంగా అన్ని రాష్ట్రాలకు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెబుతున్నారు. దాని కారణంగా అన్యాయం జరగదు. ఒకవేళ కనుక మీరు ఇప్పుడు కనుక ఈ బిల్లుని కనుక ఆమోదించకపోతే 2026 జనాభా లెక్కల ప్రకారం 2029లో పునర్విభజన జరిగితే అప్పుడు నష్టం జరిగింది, ఇప్పుడైతే నష్టం జరగదు అనేది ఒక వాదన. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు అది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, టోటల్గా దక్షిణ భారతదేశాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు, దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి సెంటిమెంట్ ఉంది, ఇది రాబోయే రోజుల్లో చాలా ప్రమాదానికి దారితీసేటువంటి అవకాశం ఉంది. ఈ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో ఇది రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఉద్యమంగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది మీరు దేశాన్ని విభజించే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తీసుకురాకుండా మీరు నియోజకవర్గాల పునర్విభజన లేదంటే మహిళా బిల్లు అనౌన్స్ చేసే పని అయితే మీరు దీన్ని బేస్ చేసుకుని నియోజకవర్గాలను పెంచొద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు నియోజకవర్గాలను పెంచితే 860 861 అవుతాయి, ఇప్పుడు 543 ఉన్నాయి. దానికి తగ్గట్టు మళ్ళీ ఎమ్మెల్యేలు పెరగాలి. ఇవన్నీ కలిపి దాదాపు 50,000 కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పి తెలుస్తున్నారు. ఏడాదికి 50,000 కోట్ల రూపాయలు ప్రజల మీద. ఇవన్నీ ఎందుకని కొంతమంది ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు వీళ్ళందరూ సమాజంలో ఉండే అనేక మంది ఇది కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు ఇప్పుడు అవసరం ఏముంది, రాజ్యాంగంలో ఖచ్చితంగా మీరు నియోజకవర్గాలను పెంచాలని ఎక్కడ లేదు కదా, మరి ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఇప్పుడున్న ప్రజాప్రతినిధులే మోయలేకపోతున్నారు ప్రజలు, మళ్ళీ అదనపు భారం వాళ్ళకేంది? జనరల్గా ఎవరికి లేనట్టు వెసులుబాటు ప్రజాప్రతినిధులకు ఉంది. ఉద్యోగి జీవితాంతం పనిచేస్తే పెన్షన్ వస్తుంది, కానీ ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచిన, ఎంపీ గెలిచిన, ఎమ్మెల్సీ అయితేనో వాళ్ళకి జీతంతో పాటు జీవితాంతం వాళ్ళకి మళ్ళీ పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. 5 సంవత్సరాలు వాళ్ళు పనిచేసేది, 5 సంవత్సరాల తర్వాత వాళ్ళని దించేస్తారు ప్రజలు. అయినప్పటికీ కూడా జీవితం మొత్తం వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ భారం కూడా అవుతుంది. 50,000 కోట్ల రూపాయల భారం కాదు, దాన్ని మల్టిప్లై అవుతుంది రాబోయే రోజుల్లో, ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అసలు ఈ నియోజకవర్గాలను పెంచాల్సిన అవసరం ఉంది, ఎమ్మెల్యేల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది, ఎంపీల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. అది రాజ్యాంగంలో మస్ట్ అని చెప్పలేదు కదా, కొంతమంది వక్రీకరిస్తున్నారు అనే వాదన కూడా ఉంది. మీరు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఉన్నటువంటి సంఖ్య ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వాటిలో మీరు ఇవ్వండి 33% ఇవ్వండి చట్టసభలో రిజర్వేషన్. అసలు ఇదంతా కాదండి, నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రాజకీయ పార్టీలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే పార్టీలు ఇస్తే వద్దంటున్నాయా? చట్టం చేయాల్సిన అవసరం ఏముంది? పార్టీలు టికెట్లు ఇస్తే వద్దాను కదా ప్రధాన పార్టీలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, 33% మహిళల్ని పెట్టమనండి, వద్దంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఉంది, 33% రిజర్వేషన్లు పెట్టకపోతే ఏమైంది, 33% ఇవ్వచ్చు కదా. బీజేపీ ఉంది, చట్టం చేయాల్సిన అవసరం లేదు, 33% కదా 40% ఇచ్చిన వద్దంది ఎవరు? సో వాళ్ళకు వాళ్ళు ఇస్తే వద్దనేది ఏం లేదు, చట్టమే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దీంట్లో మోసం ఉందని చెప్పి చెబుతూ రేవంత్ రెడ్డి గారు, నేను ఇప్పుడు ఉండేటువంటి సీట్ల ప్రకారం కనుక 33% రిజర్వేషన్ ఇస్తే కొడంగల్ని వదిలేస్తాను, రిజర్వేషన్ కింద వదిలేస్తాను, మహిళలకు వదిలేస్తాను, మహిళలకి నా నియోజకవర్గాన్ని ఇచ్చేస్తానని చెప్పి చెప్పాడు. దాన్ని రకరకాలుగా వక్రీకరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.